కొమరంభీం జిల్లా ధానాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ భూమిలో పనులు చేసుకోవద్దంటూ అధికారులు ఆదేశించారు. అయితే తాము దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్నామంటున్నారు రైతులు. కొమరంభీం జిల్లా ధానాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. వంశీ, కొమరంభీం జిల్లాలో పూర్తిగా అడవులను ఆనుకొని జీవనం సాగిస్తుంటారు. పూర్తిగా ఆదివాసులు ఎక్కువ ఉంటారు. అక్కడ మొత్తానికైతే తుంగడలో ఉన్న జరిగిన ఘటన మనం మర్చిపోకముందే ఫారెస్ట్ అధికారుల పైన దాడి చేశారు. 7 రైతుల పైన కేసులు కూడా నమోదయ్యాయి. అటువంటి పరిస్థితులు మర్చిపోకముందే ఈ రోజు ధానాపూర్ గ్రామంలో ఏదైతే డిఎఫ్ ఎఫ్డిఓ కూడా ఫారెస్ట్ సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. పోడు సాగు చేసుకున్నటువంటి రైతులను ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అంతా ఏకమై వారిని అడ్డుకొని ఎదురు తిరిగి నిరసన చేశారు. నిరసన చేయడంతో ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడంతో వాళ్ళు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయినప్పటికీ కూడా చెదురుమదురు ఘటనలు సాగుతూ ఉన్నాయి. మొత్తానికైతే వీటికి జటిలంగా ఉంది. ఫారెస్ట్ అధికారులకు రైతులకు మధ్య తరచు ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం తీసుకోవాలి. ఏదైతే ఉందో జాయింట్ సర్వే చేయాలని చెప్పి రైతులు చెప్తున్నారు. అలాంటి సర్వే చేయకుండా మొత్తానికైతే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి ఏటా ఇట్లానే ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లోకి వస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మహిళలకు చూడకుండా కూడా తీసుకెళ్లి త్రైడిగిరి ప్రయోగించారు. కోయపోషగూడెంలో గత 2 సంవత్సరాల క్రితం మహిళల పైన దాడులు చేశారు ఫారెస్ట్ అధికారులు. త్రైడిగిరి ప్రయోగించడంతో వాళ్ళు మొత్తానికైతే పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేశారు. మళ్ళీ కూడా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా ఆదివాసీ గిరిజనులంతా ఏకమవుతున్నారు. మొత్తానికి ఫారెస్ట్ అధికారులు తరచు గ్రామాల్లోకి వస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోడు సాగు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొత్తానికంటే ఖరీఫ్ సీజన్ ఎక్కువ ఉంటుంది. దానికి సంబంధించి అడవుల్లోనే సాగు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే రైతున్నారో వాళ్ళు కూడా సాగు చేసుకుంటున్నారు. 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటాం. ఇదంతా సాగు చేసుకోవడానికి మాకు వెసులుబాటును కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.